తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి లేకనే తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఏకమయ్యాయని ఆరోపించారు. గతంలో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ఓడించాలనే కుట్రతో ఆ రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారని మాట్లాడారు. మంత్రుల తీరుతో తెలంగాణ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాండిడేట్ లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో ఈ రోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి ఇలా వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము ఒకరికొకరు పొగడ్తలు, మళ్ళీ అబద్ధాలే, అన్ని టోటల్గా అన్ని అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. మోసం మాటలతో, అబద్ధపు హామీలతో, లేనిపోని కోరికలు గొలిపించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళా అదే రీతిలో ఇక మారీచుడు స్వభావుడు అని చెప్పి కేటీఆర్ని, హరీష్ రావు గారిని మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ అడ్డుకున్నారు? ఏ యజ్ఞం చేస్తే అడ్డుకున్నారు? కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేస్తుంటే పోయి పట్టుకున్నారా? మోటార్ ఆన్ చేయకుండా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని మా పార్టీని ఢీకొనడానికి మీరు ఎంత చాకచక్యంగా రెండు పార్టీలు ఐక్యమై అన్ని వేదికలు పాల్పంచుకొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటారా? యువకులు అర్థం చేసుకోలేరా? లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో ఈ రోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే